ఫ్రెండ్స్, మేము హై స్కూల్ చదువుకునేటప్పుడు జరిగిన ఒక యథార్థ సంఘటన మీకు చెప్తాను చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఓకేనా? మేము సెవెంత్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎయిత్ క్లాస్ చదువుకునేటప్పుడు ఎయిత్ క్లాసు మా ఊరిలో లేదనమాట. మేము పక్కన వేరే సిటీకి వెళ్ళాలి. సిటీకి వెళ్ళి చదువుకోవాలి. అప్పుడు మేము అందరం ఒక 6, 7 మెంబర్స్ ఉండేవాళ్ళం. మేమందరం కూడా ప్రతిరోజు సైకిల్ వేసుకొని సిటీకి వెళ్ళి చదువుకునేవాళ్ళం. సుమారు 11 కిలోమీటర్లు ఉంటుంది మా గ్రామం నుండి సిటీకి. అలా ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం అనమాట. ఒకవేళ అందరూ 6:30 కల్లా స్టార్ట్ కావాలి. ఒకవేళ ఎవరైనా లేట్‌గా వచ్చినా అందరం మా ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఆగి అందరం ఒకేసారి కలిసి వెళ్తామన్నమాట. ఎందుకంటే అప్పట్లో ఏమీ ఉండవు. వెహికల్స్ ఉండవు, ఆటోలు ఉండవు. ఓన్లీ ప్రైవేట్ బస్సు ఒకటి ఉండేది అంతే. జన సంచారం కూడా చాలా తక్కువగా ఉండేది. అదిగాక మధ్యలో ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కొండ చుట్టూ పెద్ద అడవి ఉండేది. అక్కడ ఒక మర్రి చెట్టు, ఒక మేడి చెట్టు ఉండేది. ఆ 2 చెట్ల మధ్యలో దెయ్యాలుంటాయి అని ఒక వాడుక ఉండేది. అందువల్ల మాకు చాలా భయంగా ఉండి అందరం కలిసి ఒకేసారి బయలుదేరుతామన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు కూడా మేము ఆ టౌన్‌కి సైకిల్ మీద వెళ్ళి 7:45కి స్కూల్ స్టార్ట్ అవుతుంది. 12:30కి వదిలేస్తారు. మళ్ళీ 12:30 నుంచి 1:30 కల్లా ఇంటికి వచ్చేస్తాం. ఈ విధంగా ప్రతిరోజు చేస్తున్నాం. ఒకరోజు ఏం జరిగిందంటే అనుకోకుండా మేము 6:45కి బయలుదేరాం మా గ్రామం నుండి. బయలుదేరి కరెక్ట్‌గా మర్రి చెట్టు దాటగానే మేడి చెట్టు, మర్రి చెట్టు మధ్యలో నా సైకిలు ఆగిపోయింది. పూర్తిగా అయిపోయింది. అస్సలు నడిపించుకోవటానికి కూడా అవకాశం లేదనమాట. టైర్ పట్టేసుకుందనమాట. చక్రం పట్టేసింది. అస్సలు కదలట్ల. అప్పుడు మా పక్కన ఉన్న మా స్నేహితులందరూ "అరే నిన్ను దెయ్యం పట్టుకుందిరా, నీ సైకిల్‌ని దెయ్యం పట్టేసుకుంది. నీకు దెయ్యం పట్టిందయ్యా" అని నన్ను అందరూ అన్నారనమాట. నాకప్పుడు భయం. వాళ్ళు ఆ మాటలు అనేసరికి నాకు చాలా భయమేసింది. తర్వాత వెనకాల ఒక పెద్దాయన వస్తున్నాడు. ఆయనుండి "ఏందబ్బా ఏమైందంటే" ఈ విధంగా జరిగిందంటే, "సరే ఏం కాదులే, ఇక్కడ ఒక కిలోమీటర్ దాటిన తర్వాత మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఒక రెంచి తీసుకుందాం. ఈ బోల్ట్ లూజ్ చేస్తే వెళ్ళిపోతుందిలే. అక్కడ దాకా ఏదో ఒక విధంగా తీసుకెళ్దామని" ఆ పెద్దాయన మాకు ధైర్యం చెప్పి మా సైకిల్‌ని మెయిన్ రోడ్ దాకా చిన్నగా చేర్చుకున్న తర్వాత అక్కడ వేరే వాళ్ళ ఒక ఇంట్లో ఒక రెంచి తీసుకొని వేరే తెలిసిన అతను వాటిని కొంచెం లూజ్ చేశాడు. చేసినప్పుడు కూడా అవి ఎక్కి తొక్కటానికి అవకాశం లేదు. అప్పుడు ఏం చేసామంటే మా స్నేహితుడు ఒకడి సైకిల్ మీద వెనకాల కూర్చొని ఈ సైకిల్ని పట్టుకొని వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత వెళ్ళగానే సైకిల్ షాప్లో ఇచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయాం అందరం. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 12:30కి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ సైకిల్ షాప్ అతను ఆ సైకిల్ బాగా చేయించలేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మిగతా వాళ్ళు మా స్నేహితులందరూ "ఒరేయ్ ఏం చేద్దాంరా, మరి మేము కూడా ఉండేమో" అన్నారు. "వద్దులేరా మీరు వెళ్ళండి, మీకు ఏదో పని ఉంటుంది. మళ్ళీ నా ఒక్కడి కోసం మీ అందరూ ఆగటం ఎందుకు? అదిగాక మేము మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ పొలం వెళ్తామన్నమాట. మావి అన్నీ రైతు కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలన్నమాట. మా పేరెంట్స్ ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకి అరక కట్టుకొని పొలం వెళ్తారు. పొలం వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఆ ఎద్దులను ఇప్పేసి ఆ ఎద్దుల దగ్గర ఒకరు కాపలా ఉంటే గడ్డి మేపటానికి మేము వెళ్ళి కాపలా ఉంటే వాళ్ళు పొలం పనులు చేసుకుంటారనమాట. ఇప్పుడు మేము వెళ్ళలేదనుకో వాళ్ళ పనంతా ఆగిపోతుందనమాట. అందుకని నా ఒక్కడి కోసం వాళ్ళ పని మొత్తం ఆగిపోతుందని వాళ్ళని వెళ్ళమని చెప్పేశాను నేను. సరేనని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనొక్కడినే ఉండి సైకిల్ బాగు చేయించుకొని వెళ్దాంలే అని ఉన్నానన్నమాట. సాయంత్రం దాకా అలాగే కూర్చున్నా సైకిల్ షాప్లో.
చూసి, చూసి, చూసి సుమారు 6 వరకు కూడా చూసా. 6కి పూర్తయిందనమాట. పూర్తయి నేను సైకిల్ తీసుకొని బయలుదేరబోయేసరికి లైట్‌గా చీకటి పడుతుంది అప్పుడే. సరేనబ్బాయి మరి ఒక్కడే వెళ్తావా ఏంది అని ఆ సైకిల్ షాప్ అంకుల్ అడిగాడు. పర్లేదులే అంకుల్ నేను వెళ్తానులే అని చెప్పేసి బయలుదేరా. బయలుదేరిన తర్వాత ఆ మెయిన్ రోడ్‌లో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక శ్మశానం ఉంది రోడ్డు పక్కన. నాకది గుర్తొచ్చింది. శ్మశానం దగ్గర ఎట్లా వెళ్ళాలా వక్రం అని పక్కనే రోడ్డు పక్కనే అనమాట. శవాలను పెట్టేది కూడా కనపడుతూ ఉంటుందన్నమాట. ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ వెళ్తుంటే ఈలోపు ఆ మెయిన్ రోడ్‌లో అవతల ఊరి వాళ్ళు ఒక ముగ్గురు తోడయ్యారు. వాళ్ళు తోడయ్యి ఎక్కడికబ్బాయి నువ్వంటే ఈ విధంగా మా ఊరు అని చెప్పా. ఓహో! అయితే మీ ఊరు దగ్గర మేడి చెట్టు దగ్గర దెయ్యాలున్నాయంట కదా! మరి ఎట్లా వెళ్తావు జాగ్రత్తగా వెళ్తావంటే వెళ్తానులే అని చెప్పా. చెప్పిన తర్వాత వాళ్ళు ఆ శ్మశానం దాటే వరకు వాళ్ళున్నారు. అక్కడ ఒక ఏరియా దాటేసా. భయం పుట్టించే ఏరియా శ్మశానం ఒకటి చిన్నగా దాటేసా. దాటేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు స్ట్రైట్‌గా వెళ్ళిపోతారు. నేను అడ్డ రోడ్డుకి పక్కకి వెళ్ళిపోవాలనమాట. ఆ పక్కకి వెళ్ళిపోయేసరికి ఆ ఊరి వాళ్ళు అబ్బాయి జాగ్రత్త మేడి చెట్టు దగ్గర మర్రి చెట్టు మధ్యలో దెయ్యాలున్నాయంట మీ ఊరి మర్రి చెట్టు దగ్గర జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. మర్చిపోయిన దాన్ని వీళ్ళు మళ్ళీ గుర్తు చేసినట్టు అనిపించింది నాకు. సరేనని అడ్డ రోడ్డు దిగగానే సైకిలు అక్కడ స్టార్ట్ చేసి జై హనుమాన్, జై ఆంజనేయ, జై హనుమాన్ అనుకుంటా, జై బజరంగబలి అనుకుంటా అక్కడ తొక్కటం ఎక్కడ ఆపలా. వెనక్కి తిరిగి చూడలా. ఎదురు రోడ్డు మీద పాములున్నా అంతే, ఈ ముళ్ళులున్నా అంతే, ఇంక తొక్కేసుకోవడం రావటమే అనమాట. తొక్కడం వచ్చి 10 నిమిషాల్లో ఊర్లో పడ్డా అనమాట. ఊర్లోకి వచ్చిన తర్వాత అమ్మయ్య ఇంకొచ్చేసాను అనుకొని ఇంకా ప్రశాంతంగా ఉన్నా అనమాట. ఆ రోజు ఉదయాన్నే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి అరే రాత్రి ఎట్టొచ్చావురా దెయ్యాలు కనపడలేదా నీకు అది ఇది అని అడిగారు. అడిగితే వచ్చారా నేను అని కొంచెం గర్వంగా చెప్పాను అనమాట. తర్వాత మా తాత దగ్గరికి పోయి తాత నువ్వు దెయ్యాలకి పెళ్ళిళ్ళు చేసావు అన్నావు కదా, మరి నాకే దెయ్యాలు ఏం కనపడలేదు అది ఇది అని అడిగా మా తాతని. అడిగితే అరే దెయ్యాలు అందరికి కనపడవురా, అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకే కనపడతాయి, అవి మీకు కనపడవురా, నాకు కనపడతాయి, నేను నిజంగానే పెళ్ళిళ్ళు చేశాను, దెయ్యాలతో ఆటలాడుకున్నాను అది ఇది అని చెప్పాడు. కానీ నేనైతే నమ్మలేదు. సరేలే మా తాత ఏదో నన్ను ఏడిపించడానికి చెప్తున్నారు అనుకొని ఇంకా వచ్చేసానమాట. వాస్తవంగా మా తాత తర్వాత మా పేరెంట్స్‌తో చెప్పాడనమాట. ఎందుకు వాడికి ఆ విధంగా చెప్తున్నావు అని మా పేరెంట్స్ అడిగితే, ఆ విధంగా చెప్తేనే వాళ్ళు భయంగా ఉంటారు. లేకపోతే ఆ చెట్లెమ్మటి, ఈ కొండలెమ్మటి, ఈ పుట్టలెమ్మటి వెళ్ళి సాయంత్రం దాకా రారు ఇంటికి. ఆ మధ్యలో ఆ రేగికాయలు కోసుకుంటా, ఆ జానకాయలు కోసుకుంటా, ఆ మేడికాయలు కోసుకుంటా వాళ్ళు రారు ఇంటికి. ఆ విధంగా చెప్పినాం కాబట్టి వాళ్ళు టయానికి ఇంటికి వస్తున్నారని మా పేరెంట్స్‌కి మా తాత చెప్పాడనమాట. ఈ విషయం నాకు తెలిసింది. నాకు తెలిసి ఓహో! అందుకా మనకి చెప్పిందని మరుసటి రోజు ఏం చేసామంటే, మరుసటి రోజు వచ్చేటప్పుడు కొండ దారిన వచ్చాం. కొండ దారిన వస్తూ ఉంటే మధ్యలో ఏం జరిగిందంటే మాకు బాగా ఆకలేసింది. ఆకలేసేసరికి ఆ కొండన జానకాయలు కోసుకుందామని కోసుకుంటున్నాం. ఆ జానకాయలు కూడా ఎక్కువ దొరకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలే. మాలో ఒక 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 అబ్బాయికి ఏం జరిగిందంటే మా మా ఇంటి పక్కన ఒక ముసలమ్మ ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంది. అప్పట్లో మామూలుగా టౌన్‌కెళ్ళి తెచ్చుకోవాల్సిందే అయినా సరే అక్కడ దొరకవు. ఇప్పుడంటే బండి మీద వచ్చి షాపులకేసి వెళ్తుంటారు. ఆ రోజు ఆ విధంగా ఉండదు. టౌన్‌కెళ్ళి తెచ్చుకోవాలి, వాళ్ళు అమ్ముకోవాలి. ఆమె ఏం చేసిందంటే అరే అబ్బాయిలు మీరు రోజు టౌన్‌కెళ్తున్నారు కదా, నాకు ఇగో కొన్ని సరుకులు తెచ్చియండి అని ఆమె కొన్ని సరుకులు ఇచ్చిందనమాట. డబ్బులు ఇచ్చింది సరుకులు తెమ్మని. మాలో ఒకడు ఆ సరుకులన్నీ తీసుకున్నాడనమాట.
గొట్టాలు, గోలీలు, బురుగు ముద్దలు, శనగ ముద్దలు, చక్రాలు ఇవన్నీ అప్పట్లో తినే ఐటెమ్స్. అవన్నీ వాడి దగ్గరున్నాయి. వాడుండి "ఒరేయ్! మనకి ఆకలైతుంది గదా! మనం ఎట్టా కొండ దారిన వస్తున్నాం గదా! ఆ ముసలమ్మ అడిగితే దొంగలు దొంగలు కొట్టినారని చెబుదాం. ఇయన్నీ తినేద్దాంరా" అని అన్నాడనమాట. అంటే అందరు ఆకలి మీదండి సరే సరేరా అని అనుకోని అందరం ఆ కొండ పక్కనే ఒక ట్యాంకీ ఉంటే వాటర్ ట్యాంకీ. ఆ ట్యాంకీ పక్కన కూర్చొని వాటర్ ట్యాంకీ పక్కన కూర్చొని అందరం బొరుగు ముద్దలు, శనగ ముద్దలు, గొట్టాలు, చక్రాలు ఈ ప్యాకెట్లన్నీ ఓపెన్ చేసి మొత్తం అన్నీ తిన్నాం. తిని ఇంటికొచ్చిన తర్వాత ఆ ముసలమ్మ అడిగితే మేము కొండ దారిన వచ్చినామమ్మా, దొంగలు కొట్టినారు, మేమేం చేసాం అని అన్నారనమాట ఒక అబ్బాయి. ఆ ముసలమ్మ సరేనని మెదలకుండింది. మరుసటి రోజు మా నోరు ఊరుకోదుగా, ఎవరికొకరికి చెప్పాం కదా, ముసలామెకు చెప్పినారు. ముసలామెకు చెప్పేసరికి ముసలామె "ఒరేయ్ సోదినాయాలారా, నాయన్నీ తిని దొంగలు కొట్టినాయి అన్నారా" అది ఇది అని అందరినీ తిట్లకలేసింది. తిట్లకలేసేసరికి అవి మొత్తం ఎంత ₹130. మేము మొత్తం 7గురం ఉన్నాం అనమాట. సరేరా తలా ₹20 వేసుకొని ముసలమ్మకి ఇద్దాంరా అని అనుకున్నాం. సరే ₹7 ఎట్ట సంపాదించుకుందాంరా మనం, ఎట్రా ఇంట్లో అడిగితే ఇయ్యరు కదా. అప్పుడు మాలో ఒకడు ఒక సలహా ఇచ్చాడు. సరేరా మనం ఓ పని చేద్దాం, మనం ఆదివారం వచ్చింది కదా, ఆదివారం వచ్చినప్పుడు ఏదో ఒక పని చేద్దాం, పని చేసుకొని సంపాదించుకొని ఇద్దాము ముసలమ్మకి అని అనుకున్నాం. అనుకొని ఒక ఆదివారం వచ్చినప్పుడు ఏం చేసామంటే అందరం పొలం వెళ్ళామన్నమాట. పొలంలో ఏముంటాయంటే ఇప్పుడు పొలం ఒక ఆముదపు చెట్టు ఉందనుకోండి, ఆ పొలం ఈడిపోయిన తర్వాత ఆ చేనోళ్ళు వదిలేస్తారనమాట. వదిలేసిన తర్వాత ఆ ఆముదపు గెలకి కొన్ని కాయలు రాలి కింద పడతాయి విత్తనాలు. మేము ఏం చేసామంటే మేము ఒకరోజు ఆదివారం ఉదయాన్నే అందరం వెళ్ళి ఆ చెట్టుకి కింద పడ్డ ఆ విత్తనాలు, ఆ కాయలన్నీ వేరుకొని అవి బాగా చేసుకొని వాటిని కొట్టుకేసేసి ఆ డబ్బులు సంపాదించి ఆమెకి ₹130 ఆమెకి ఇచ్చేసామన్నమాట. ఈ విధంగా మా చిన్నప్పుడు ఇలా జరిగేది. కానీ దెయ్యాలు అలాంటివి ఏమీ లేవు. ఇవన్నీ మన మూఢనమ్మకాలే. దెయ్యాలు గియ్యాలు అలాంటివి ఏమీ లేవు. చిన్నప్పుడు ఏదో పెద్దవాళ్ళు అట్లా చెప్తారు. మనం పిల్లలు దెయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మీరెవరు భయపడవద్దు. దెయ్యాలు అలాంటివి ఏమీ లేవు. ఓకేనా? జాగ్రత్తగా మనం ఉండాలి. దెయ్యాలు లేవని ఎట్ట పడితే అట్ట తిరగకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.